హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అందరికి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ రసం ఇవాళ మీకు చూపెడతాను. ఇలా 3 టమోటాలకి హాఫ్ బీట్రూట్ సరిపోతుంది. ఇలా 2 స్పూన్స్ కందిపప్పు కూడా నానపెట్టి ఉంచుకొని అన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, కందిపప్పు, కొంచెం దానికి సరిపడా చింతపండు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసి ప్రెషర్ కుక్కర్లో 5 to 6 విజిల్స్ పెట్టుకోండి. అప్పుడే ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత చల్లారాక సపరేట్ చేసుకొని టమోటా, బీట్రూట్ అన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోండి. తర్వాత పక్కన తీసుకున్న వాటరు అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా కలుపుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. సాల్ట్ ఒక స్పూను, మళ్ళీ కూడా పసుపు ఇంకొంచెం యాడ్ చేయండి. వేసుకొని మీకు కారానికి సరిపడా కారం ఒక స్పూను లేదా 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిపి ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేసి ఇంకొక 2 నిమిషాలు మరగనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇవన్నీ మరిగేటప్పుడు ఒక స్పూన్ రసం పౌడర్ తీసుకొని వేసేసి బాగా కలపండి. మంచి స్మెల్ రావాలి ఇలా మరిగేటప్పుడు. ఇలా బాగా కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు ఇంగువ వేసి తాలింపు దినుసులన్నీ వేసుకొని వేగాక తాలింపు అందులో వేసేసి ఫైనల్ టచ్గా మనం కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. మా ఇంట్లో దీన్ని పింక్ రసం అని అంటాం. అందరం బాగా ఇష్టంగా తింటాం. ఇందులో ఏ విటమిన్ అండ్ సి విటమిన్ బాగా ఉండటం వలన మంచి హెల్దీ కూడా. మీరు